హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజు డబుల్ హెడర్స్లో రెండు కీ కాంటెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీమ్స్. సెకండ్ మ్యాచ్, నైట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. వాళ్ళేమో అందరికంటే ఎక్కువగా 5 టైటిల్స్, 5 టైటిల్స్ గెలిచిన టీమ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ రెండు కూడా. అండ్ రివర్స్ ఫిక్చర్స్ స్టార్ట్ అయినాయి. హాఫ్ ఏ స్టేజ్ దాటాం కాబట్టి రివర్స్ ఫిక్చర్స్ స్టార్ట్ అయినాయి. ఇదే పంజాబ్, ఇదే ఆర్సీబీ కేవలం 2 రోజుల క్రితం ఫ్రైడే రోజున ఆడారు. ఫ్రైడే రోజు లేట్ నైట్ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ ఆడారు. మళ్ళీ ఇమీడియట్గా ఒక లాంగ్ ఫ్లైట్ తీసుకొని బెంగళూరు నుంచి చండీగఢ్ వచ్చి ఇప్పుడు న్యూ చండీగఢ్లో ముల్లాపూర్లో ఈ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్. సో లెస్ దాన్ 1.5 డే తర్వాత ఎలాంటి రికవరీ టైం లేదు, ఎలాంటి ప్రాక్టీస్ లేదు. మళ్ళీ ఈ రెండు టీమ్స్ ఒకరితో ఒకరు తలపడబోతున్నారు. ఒకరికేమో చాలా హ్యాపీ మెమరీస్ పంజాబ్, ఎందుకంటే ఆర్సీబీని 100 లోపు రెస్ట్రిక్ట్ చేసి, కోర్స్ అది 14 అవర్స్ మ్యాచ్ అనుకోండి, ఆ టార్గెట్ని ఈజీగా చేజ్ డౌన్ చేశారు వాళ్ళు. మరోవైపు ఆర్సీబీ ఆ డిఫీట్ నుంచి ఇంకా తేరుకుని దాన్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్గా కూడా స్టార్ట్ చేయగలరు వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ ఏంటంటే, సరే మేము హోమ్లో 3 మ్యాచ్లు ఓడిపోయాం, కానీ బయట ఆడిన 4 మ్యాచ్లు గెలిచాం కదా. సో అవే ఫ్రమ్ హోమ్ రికార్డ్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి ఆ హోప్తో వాళ్ళు ఉంటారు. సో రెండు టీమ్స్లో మార్పులు ఉంటాయా? ఆర్సీబీలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ని లాస్ట్ మ్యాచ్లో పక్కన పెట్టి హీ హాస్ బీన్ డూయింగ్ వెల్. స్మాల్ క్యామియోస్ 30-40 రన్స్ చేస్తున్నారు అతను. సో ఆడినంతసేపు ఇంప్రెసివ్గా అనిపించాడు. లెఫ్ట్ హ్యాండర్. సో అతన్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. మనోజ్ భండాగారిని ఆడించారు. ఒక మ్యాచ్ తర్వాత అతన్ని డ్రాప్ చేయడం కరెక్టే కాదేమో, కానీ అతను జస్ట్ ఒక పవర్ హీటర్గా ఆ మ్యాచ్ కోసం తీసుకొచ్చారు. సో పడిక్కల్ ప్రెజెన్స్ చాలా అవసరం టీంకి. నెంబర్ 3లో అతను ఒక ప్లాట్ఫామ్ అందిస్తాడు. తర్వాత బిగ్ హీటర్స్ విల్ టేక్ ఓవర్ అని అనుకోవచ్చు మనం. సో పడిక్కల్ రిటర్న్ అవ్వడం ఆల్మోస్ట్ ఖాయంగా చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే, లియామ్ లివింగ్స్టన్ హ్యాస్ బీన్ అండర్ పర్ఫార్మింగ్ సిన్స్ లాంగ్ టైం. 50 చేశాడు, అది కూడా ఓడిపోయిన మ్యాచ్లో చేశాడు. అది మినహాయిస్తే అతను బాల్తో కానీ బ్యాట్తో కానీ పెద్దగా చేసింది ఏం లేదు. సో అతని ప్లేస్లో జాకబ్ బెథెల్ని ట్రై చేస్తారేమో చూడాలి, లేదా అతను ఉన్న ఎక్స్పీరియన్స్ని కంటిన్యూ చేస్తారా. బెథెల్ మరి ఇండియన్ కండిషన్స్లో సరిగ్గా ఆడగడలో లేదో అనేది వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. ప్రయత్నం చేసి కొత్త ప్లేయర్ మరి సడన్గా ఈ మైట్ కమ్ అప్ విత్ ఎ గుడ్ నాక్, చెప్పలేం. సో బెథెల్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు మనం. సో ఈ రెండు మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌలింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, బౌలింగ్ బాగానే చేస్తున్నారు అందరు కూడా. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో కోర్స్ కొంత రన్స్ ఇచ్చుండొచ్చు, బట్ వీ నో దే హ్యావ్ బిన్ డూయింగ్ వెల్. ముఖ్యంగా సుయాష్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కూడా హీ హ్యాస్ బౌల్డ్ వెల్ ఇన్ పార్ట్స్. కొంతవరకు కొన్ని మంచి డెలివరీస్ చూసాం అతని నుంచి. ఇప్పటివరకు కూడా అతను ఇంప్రెసివ్గానే ఉన్నాడు కాబట్టి బౌలింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. యష్ దయాల్ ఈజ్ గుడ్ థర్డ్ సీమర్గా మనకు కనిపిస్తున్నాడు. ఈజ్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్, బట్ ఈజ్ వెరీ గుడ్. సో ఐ థింక్ బౌలింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి మనకు కనబడలేదు. మరి పంజాబ్ కింగ్స్లో మార్పులు చేస్తారా? మళ్ళీ మ్యాక్స్వెల్ ఏమైనా తీసుకొస్తారా? లేదనుకుంటున్నాను. మా విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే హర్ప్రీత్ బ్రార్ ఆ సెకండ్ స్పిన్ రోల్ అతను చేస్తున్నాడు. ఈజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇక్కడ చూస్తే మనకి బెంగళూరు టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో మ్యాక్స్వెల్ అవసరం రాదు. ఒక ఆఫ్ స్పిన్నర్ మైట్ నాట్ బి నీడెడ్. బ్యాటింగ్ పెద్దగా చేయట్లేదు అతను. నో డౌట్ జోష్ ఇంగ్లీష్ కూడా ఇంతవరకు పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు, బట్ అతనికి మరొక ఛాన్స్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అతన్ని కంటిన్యూ చేస్తారు. హర్ప్రీత్ బ్రార్ విల్ బి దేర్ ఇన్ ద టీమ్ యాజ్ ది సెకండ్ స్పిన్నర్. సో సెకండ్ స్పిన్నర్ కూడా అవసరం వాళ్ళకి, ఎందుకంటే 3 పేసర్స్ ఉన్నారు, మంచి పేసర్స్ ఉన్నారు. అండ్ చహల్తో పాటు హర్ప్రీత్ బ్రార్ లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు కూడా తీశాడు. సో అతన్ని కంటిన్యూ చేయొచ్చు. అవసరం అయితే బ్యాటింగ్ కూడా బాగానే చేస్తారు. సో అందుకని ఐ థింక్ దే మైట్ గో విత్ ది సేమ్ 11 అని మనం అనుకుంటున్నాం. పిచ్ ఎలా ఉంటుంది ముల్లాపూర్లో? ఫస్ట్ 2 మ్యాచెస్లో అక్కడ చూస్తే ఏంటంటే, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ 200 క్రాస్ చేయగలిగాయి, జస్ట్ అబౌట్ 200 క్రాస్ చేయగలిగాయి. కానీ అక్కడ జరిగిన థర్డ్ మ్యాచ్లో
111 చేశారు పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి. దాన్ని డిఫెండ్ కూడా చేసుకోగలిగారు. సో చాలా చాలా లో స్కోరింగ్ మ్యాచ్ చూసాం. ప్రాబ్లీ ఇది వర్స్ట్ పిచ్ మనం చూసింది కూడా ఇక్కడ. కానీ మళ్ళీ అలాంటి పిచ్చే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి బ్రహ్మాండమైన బ్యాటింగ్ ట్రాక్ కూడా ఉండదు ఇక్కడ. నేను అనుకోవడం ఒక మిడ్లింగ్ పిచ్, 180, 190 కైండ్ ఆఫ్ ఏ వికెట్, అయితే జస్ట్ అబౌట్ 200 అలాంటి పిచ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. అంతే తప్ప మరీ లాస్ట్ టైం లాగా అంత లో స్కోరింగ్ ఉండదు, అలాగే బ్రహ్మాండమైన బ్యాటింగ్ ట్రాక్ కూడా ఉండదు. సో ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్, పర్టికులర్ స్పిన్నర్స్కి కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది ఈ గ్రౌండ్లో. సో అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాస్ గెలిచిన క్యాప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా స్ట్రిప్ మీద డిపెండ్ అవుతుంది. లాస్ట్ టైం పంజాబ్ 111 రన్స్ డిఫెండ్ చేసుకున్నప్పుడు దెర్ వాజ్ నో డ్యూ ఎట్ ఆల్, డ్యూ లేనే లేదు. నార్త్ ఆఫ్ ఇండియా అక్కడ కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, సౌత్లో కంటే అక్కడ డిఫరెంట్గా ఉంటాయి. సో డ్యూ ఫ్యాక్టర్ కాకపోవచ్చు, వాళ్ళు అది కూడా కనుక్కుంటారు. లోకల్ నాలెడ్జ్ అక్కడ లాస్ట్ 3-4 డేస్లో డ్యూ ఉందా లేదా చూసి. కానీ మోస్ట్లీ మనం చూస్తున్నది ఏంటంటే ఆల్వేస్ బెటర్ టు చేజ్ చేయడమే బెటర్గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీకి ఆ చేజింగ్ ఎక్కువ కలిసి రావడం చూసాం ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన 3 మ్యాచ్లు కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. సో ఆర్సీబీ కనుక టాస్ గెలిస్తే చేజింగ్ తీసుకోవడం ఆల్మోస్ట్ సర్టెన్గా మనం అనుకోవచ్చు. బికాస్ దే హ్యావ్ విరాట్ కోహ్లీ ఇన్ దర్ టీమ్ యాజ్ ఏ చేజ్ మాస్టర్. మరి పంజాబ్ ఏం చేస్తారు అనేది మనం చూడాలి. పంజాబ్ కూడా నేను అనుకోవడం టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ అబౌట్ ది పిచ్. మరి నాకు ఇంకొక మాట కూడా మీరు చెప్పాలని ఉంది. ఈ డబుల్ హెడర్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. డబుల్ హెడర్స్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దీస్ డబుల్ హెడర్స్. నేను కామెంటరీ చేసే రోజుల్లో కూడా చాలా ట్యాక్సింగ్గా, చాలా టైరింగ్గా ఉండేది. 2 మ్యాచ్లు సాటర్డే సండే వస్తుందంటే భయం వేసేది. ఇప్పుడు కూడా అంతే. ఈవెన్ యాజ్ అన్ యూట్యూబర్ ఆల్సో బోల్డ్ అనే వీడియోలు, రోజుకి 4 వీడియోలు చేయాలి. మ్యాచ్లు, ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, ఇంకో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ వ్యూవర్స్ కూడా మీకు ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అవ్వదు, సెకండ్ మ్యాచ్లో టాస్ అయిపోతుంది, మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ డబుల్ హెడర్స్ కొంచెం టైరింగ్గా ఉంటాయి, ఓవర్ కిల్గా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు చూడడం అంతా హంగామా హడావిడి అని అనిపిస్తుంది. ఈవెన్ ఫర్ ఏ డైహార్డ్ క్రికెట్ ఫ్యాన్ కూడా ఇన్ని మ్యాచ్లు బోరింగ్గా ఉంటాయి కదా. బోరింగ్ అంటే ఓవర్ కిల్ చాలా. మీకు వాళ్ళు దాన్ని స్పేసింగ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ వీక్ చూడండి, లాస్ట్ వీక్లో గుడ్ ఫ్రైడే వాజ్ ఏ హాలిడే, నేషనల్ హాలిడే, పబ్లిక్ హాలిడే. ఆ రోజు డబుల్ హెడర్ పెట్టి సాటర్డే రోజు సింగిల్ మ్యాచ్ పెట్టి ఉండాల్సింది, సండే రోజు మళ్ళీ డబుల్ హెడర్ పెట్టి ఉండాల్సింది. సో ఆ గ్యాప్ ఇచ్చుంటే బాగుండేది. అలా కాకుండా మీకు సాటర్డే 2 మ్యాచ్లు, సండే 2 మ్యాచ్లు, మొత్తం 4 మ్యాచ్లు హడావుడి హంగామా. ఏ మ్యాచ్ చూసాం ఎవరికి తెలియదు, ఏంటో ఏం అర్థం కాదు. ఇంత ఈ డబుల్ హెడర్స్ కావాలంటే ఐపీఎల్ ఇంకో 3-4 రోజులు ఎక్స్టెండ్ చేయండి, చేసి డబుల్ హెడర్స్ మినిమైజ్ చేయండి. మొత్తానికి ఎత్తేమని అనట్లేదు, సండే రోజు పెట్టండి డబుల్ హెడర్స్ ఇప్పటికీ. బట్ ఒక 3-4 రోజులు ఎక్స్టెండ్ చేసి ఈ డబుల్ హెడర్స్ ఈ హంగామా తీసేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఐ నెవర్ ఎంజాయ్ దీస్ డబుల్ హెడర్స్. మరి మీ సంగతి ఏంటో నాకు తెలీదు. బాగానే ఉంటుంది 2 మ్యాచ్లు చూస్తుంటే, ఒక మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్. కానీ మనం ఎవ్రీడే మ్యాచ్ చూస్తాం కదా, మళ్ళీ ఈ ఓవర్ డోస్ ఎందుకు? దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్లీ ఐ వాంటెడ్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ దట్, బట్ దీంట్లో కలిపేశాను. సో అది పరిస్థితి. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశాలు ఉంటాయి? పంజాబ్ ఈజ్ ది ఫామ్ టీమ్, చాలా బాగున్నారు. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 4 టీమ్స్ టాప్లో ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీ, ఎల్ఎస్జీ అండ్ పంజాబ్, వీళ్ళందరికీ 10 పాయింట్లు ఉన్నాయి. సో అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ క్రియేట్ అయింది, లాక్ జామ్. ఈరోజు కనుక ఆర్సీబీ గెలిస్తే వీళ్ళు కూడా 10 పాయింట్లు లేరు, ఆ టాప్ 5 అందరికీ 10 పాయింట్లు ఉంటాయి. సో అక్కడి నుంచి అసలు ఆట స్టార్ట్ అవుతుంది. సో హాఫ్ ఏ స్టేజ్ కూడా. సో అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళు ముందుకెళ్ళడం, ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ఎవరు క్వాలిఫైర్ 1 ఆడతారు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆ మజా వస్తుంది. సో 5 టీమ్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. సో అలా కాకుండా ఈరోజు ఆర్సీబీ కనుక ఓడిపోతే వీళ్ళు రేస్లో వెనకబడిపోతారు, వేరే టీమ్స్ ముందుకి దూసుకొచ్చే ప్రమాదం ఉంది. సో అందుకని ఆర్సీబీకి ఇక్కడ మస్ట్ విన్ మ్యాచ్. ఆ ఫైర్ పవర్ ఉంది, ఆ గెలవగల సత్తా ఉంది, ఆ బ్యాలెన్స్ ఉంది ఆ టీంలో. సో వాళ్ళు పంజాబ్ని ఓడించగల పరిస్థితి కూడా ఉంది. మరి పంజాబ్ టీంలో కూడా కొన్ని చింక్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. మార్క్ యాన్సన్ హ్యాస్ బీన్ బ్రిలియంట్ ఇన్ ద లాస్ట్ 2 మ్యాచెస్. బట్ చూడాలి మరి అతను ఎలా బౌలింగ్ వేస్తాడు అనేది. అదే కంటిన్యూ చేస్తాడు, అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడా లేదా. హర్షదీప్ కూడా ఫామ్లోకి వచ్చేసాడు. హర్షదీప్ కూడా బ్రహ్మాండంగా ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరిని అవుట్ చేయడం, దట్ వాజ్ ది కీ యాక్చువల్లీ. వాళ్ళిద్దరిని అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రేక్ త్రూస్ ఇచ్చాడు అతను. అండ్
ఆఫ్ కోర్స్ వాళ్ళకి మిగతా బౌలింగ్లో బార్ట్లెట్ ఇస్ డూయింగ్ ఓకే. చహల్ ఫామ్లోకి వచ్చాడు. బౌలింగ్ బాగానే ఉంది, కానీ ఇదే స్థాయిలో కంటిన్యూ చేస్తారా లేదా, మళ్ళీ ఒకసారి ఒక మామూలు ఫ్లాట్ వికెట్ మీద ఎలా వేస్తారు బౌలింగ్ అనేది చూడాలి. ఫ్లాట్గా ఉంటే వికెట్ కనుక ఫ్లాట్గా ఉంటే ఏం చేస్తారని చూడాలి. ఓవరాల్గా కూడా తీసుకుంటే ఏంటంటే బ్యాటింగ్లో ఆర్సీబీకి ఉన్నంత కన్సిస్టెన్సీ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లేదేమో నాకు అనిపిస్తుంది. అట్లే లైక్ ప్లేయర్స్ లైక్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ లైక్ ఇంగ్లీష్, మ్యాక్స్వెల్, స్టాయినిస్, దే ఆర్ ఎట్ టు కమ్ టు ద పార్టీ. సో అందుకే రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆర్సీబీ నాకేదో అనిపిస్తుంది, ఆర్సీబీ కనుక కొంచెం స్లైట్ ఎడ్జ్ తీసుకుంటారు వాళ్ళు, ఈసారి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో అని ఒక చిన్న గట్ ఫీల్ అయితే ఉంది. ఇట్ ఇస్ వెయిట్ అండ్ సీ.